అంటే మనతో నిరంతరం పనిచేయించుకున్న అధికారులు, ఏఈలు, ఏడీఈలు, మిగిలిన వాళ్ళందరూ కూడా మన పోరాటానికి సంఘీభావం చెప్పాలి, ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సర్వనగర్ సర్కిల్ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తాను వాళ్ళందరికీ. కరెక్ట్గా చేసినప్పుడు మన పోరాటం విజయవంతం అవుతుంది. అట్లానే 4వ తారీఖు కేటీపీఎస్ దగ్గర ధర్నా పెట్టారు. నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు మాట్లాడితే మీరు ఎవరైతే పోవక్కర్లేదండి. కేటీపీఎస్ వాళ్ళని జన్మ వాళ్ళు చూసుకుంటారు. నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది, కేటీపీపీ భూపాలపల్లి ఉంది, కేటీపీఎస్ ఉంది. వాళ్ళు ఉంటేనే పెద్ద సంఖ్య అవుతారు అక్కడ. కానీ మీరందరూ కూడా తప్పనిసరిగా కదలాల్సింది 7వ తారీఖున వరంగల్ ఎంపీటీసీఎల్ సీఎండీ ఆఫీస్ ముందు భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున మనం కదలాలి. అంటే 7వ తారీఖునే 75% మనకు రిజల్ట్ రావాలి. 75% 7వ తారీఖున వరంగల్లో ఎంపీటీసీఎల్ సీఎండీ ఆఫీస్ ముందు జరిగే పోరాటం తర్వాత 75% ఇది మనకి రిజల్ట్ రావాలి. మిగిలింది ఏదన్నా ఉంటే కనుక 8వ తారీఖున ఆ 25% ఇదిగో మీకు ఇస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ట్రాన్స్ఫర్ సీఎం గారు మన జేఏసీ నాయకులు పిలిచి ఓకే చేపించే విధంగా మన పోరాటం ఉండాలి. దానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా నేను ఈ పోరాటంలో చాలా కేటగిరీలు ఉన్నాయి. ఆర్టిజన్స్ ఉన్నారు, మీటర్ రైడర్స్ ఉన్నారు, బిల్లు కలెక్టర్స్ ఉన్నారు. అంటే ఈ రోజున బిల్లు అసలు అందరికంటే అన్యాయం జరిగింది బిల్లు కలెక్టర్స్. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ బిల్లు కలెక్టర్స్ గృహజ్యోతి వచ్చిన తర్వాత పాపం వాళ్ళకి అప్పుడు వరకు 10,000, 12,000 వచ్చేది. ఈ రోజున పెట్రోల్ ఖర్చు కూడా